ఇప్పుడు మీకు ఇద్దరు ముచ్చట చెప్తా. అప్పట్లో ఒకటే పార్టీలు ఉండేటోళ్ళు రాష్ట్రం ఏరు అడ్డంక ఒక ఆయన ఆంధ్రాకు పోయిండు, ఇంకొక ఆయన తెలంగాణలో ఉన్నాడు. అట్లా ఇప్పుడు ఇద్దరు రెండు రాష్ట్రాలకు పెబ్బలయ్యిర్రు. ఎవళ్ళ పనుల వాళ్ళు బిజీగా ఉండేటి వాళ్ళిద్దరు ఇవాళ ఢిల్లీకి పోయిర్రు. ఎవళ్ళ ముచ్చట చెప్తున్నానో ఎరికేంది కదా, ఆలే ఇక ఢిల్లీ మతలబేందో అరుసుకొని వద్దాం పార్రి. ఏపీ సీఎం చంద్రబాబు సారు, తెలంగాణ సీఎం రేవంత్ సారు ఇప్పటి వరకు చెప్పింది ఇద్దరు ముచ్చట్నే. ఇద్దరు సీఎంలు గాలి మోడలెక్కి ఢిల్లీకి పోయిరు, ఢిల్లీ పెద్ద మనుషుల్ని కలిసేందుకు. ఇగేటు బాబు సార్తో సెంట్రల్ సర్కారులకు దోస్తానం ఉన్నది కాబట్టి ఎంబట్లనే పీఎం సారు అపాయింట్మెంట్ దొరికిందట. గాని రేవంత్ సార్కే జరంతా అడిట్ అయిందట. ప్రధాని మోదీ సార్తో మీటింగ్ లో ఏపీ సీఎం, సెంట్రల్ హోం శాఖలు పెట్టిన మీటింగ్ లో తెలంగాణ సీఎం అటంక సెంట్రల్ మంత్రులతో మంతనాలు. ఎవరి కాళ్ళు అలగలగానే పోయి కానీ ఇద్దరు పోయిన ముచ్చట ఒకటే. వరదల తిప్పల పడ్డ పబ్లిక్ కు సాయం చేయాలి, సెంట్రల్ సర్కార్ కించి నిధులు ఇవ్వాలి. ఇద్దరు సీఎంలు పోయి సెంట్రల్ సర్కారుల ముంగట పెట్టింది ఇదే ముచ్చట. ఇది ఒకటే కాదు, విశాఖ రైల్వే జోన్ ముచ్చట, పోలవరం ప్రాజెక్టు పంచాది, విశాఖ ఉక్కు, అమరావతి ముచ్చట, ఇట్లా అన్ని ముచ్చట్లు సెంట్రల్ సర్కారుల ముంగడ పెట్టిండట ఏపీ సీఎం చంద్రబాబు సారు. ఇక ఇది 28 మావోయిస్టులు ఎక్కువైతున్న ఏరియాలలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది దాని మీద సెంట్రల్ సర్కారు మీటింగ్ పెడితే మీటింగ్ కు పోయిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు మీటింగ్ గడిపించుకొని సెంట్రల్ మంత్రులతో ముచ్చట్లు పెట్టిండు. సెంట్రల్ సర్కారులకేసి తెలంగాణకు ఏమేం కావాలనో అన్ని మాట్లాడిండట. ఇట్లా ఇద్దరు సీఎంలు ఒకటే పాలి ఢిల్లీ బాట పట్టిర్రు. మరి చూడాలి వాళ్ళు పోయిన పనులు ఎవరి తప్పుడు నెరవేరుతాయి, సెంట్రల్ సర్కారులు ఎవరికి ఎంత సాయం చేస్తారు అనేటిదిగా రేపు. తెలంగాణలో రాజకీయాలు ఎట్లున్నాయంటే ఇవాళ ఒక పార్టీ వాళ్ళు మాట్లాడు, వాళ్ళు మాట్లాడింది ఇన్నాక ఇంకొకళ్ళు పోయి మైకుల ముంగట కౌంటర్లు ఇచ్చుడు, కుదరకుంటే ట్విట్టర్ గుట్ల రాసుకొచ్చుడు, అది చూసినాక అవతల ట్విట్టర్లో లడాయి కాంచుడు. ఇగో గిదే నడుస్తున్నది ఇప్పుడు తెలంగాణలో. అట్లనే నిన్న సీఎం సార్ మాట్లాడిన మాటలకు నారాజయ్యి కేటీఆర్ సార్ మళ్ళీ ముచ్చట ట్విట్టర్లో రాసుకొచ్చిండు. అసలు సార్ ఏమన్నాడు, ఈయనేం రాసుకొచ్చిండు అంత అరుచుకుందాం పార్. డి అంటే డి, సై అంటే సై, నువ్వెంత అంటే నువ్వెంత. ఇగో ఇట్టనే నడుస్తున్నాయి ఇప్పుడు తెలంగాణలో లీడర్ల నడుమ సవాళ్లు. తొడలు కొట్టుడు, జబ్బలు జరుసుడు, సవాళ్లకు ప్రతి సవాళ్ళు వేసుకుంటా ఒకరికొకరు సురుకులు పెట్టుకుంటున్నారు. అట్ట సీఎం రేవంత్ రెడ్డి సారి మాటలకు నారాజైనట్టున్నాడు కేటీఆర్ సారు. మల్లోపాలి ట్విట్టర్ రాసుకొచ్చిండు తిట్టుకుంటా. సారేం రాసిండు అనేది అడ్డంక చూద్దాం గానీ ముందుగానైతే రేవంత్ రెడ్డి సార్ ఏం మాట్లాడిండో అది ఇన్నోలే. మూసీలో మొత్తం 10,000 కుటుంబాలు 6 నెలల నుంచి ఎన్యూమరేట్ చేపించిన వాళ్ళని ఒక మంచి అపార్ట్మెంట్స్ కట్టించి గవర్నమెంట్ ల్యాండ్ లో వాళ్ళకి మంచి ఒక కాలనీ కట్టించి వాళ్ళందరినీ అక్కడికి తరలించి అక్కడ ఒక హాస్పిటల్, ఒక పాఠశాల, ఒక ఐటీఐ, ఒక జూనియర్ కాలేజు, అవసరమైతే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కట్టించి వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు ఇద్దాం. సలహా ఇవ్వండి. చదువుకోలేదా, అమెరికాలో పోయి చదువు వచ్చినట్టు సన్నాసి ఆ పిల్లలు చదువుకోనికే దారి చూపించే తెలియదా? అది విన్నరా, ఇది 5 నాడు రేవంత్ రెడ్డి సార్ మాట్లాడిన ముచ్చట. ఇక గీ ముచ్చట్ల గట్టిగా నారాజు అయినట్టున్నాడు కేటీఆర్ సారు. రైతులకు రుణమాఫీలు చేసేందుకు డబ్బులు లేవంటివి, రైతు బంధులు ఇచ్చేందుకు పైసలు లేవంటివి, కౌలు రైతులకు ఇచ్చేందుకు యాకానా బిల్ల లేదంటివి, పేదోళ్ళకి ఇచ్చేటి పింఛన్లకు పావుల బిల్ల లేదంటివి, పథకాలు అమలు చేసేందుకు అప్పులు తెచ్చిందంటివి, దవాఖాన్ల మందులకు పావుల లేదంటివి, మున్సిపాలిటీల సాఫ్ సఫాయి కార్మికులకు జీతాలు ఇచ్చేందుకు రూపాయి లేదంటివి, బల్లె పొల్లగాళ్లకు షాక్ ఫీజులకు అనా పైస లేదంటివి, ఫీజు రియంబర్స్మెంట్ కు పావుల లేదంటివి, స్కాలర్షిప్లకు యాకానా బిల్ల లేదంటివి. ఇన్ని చెప్పినవి ఇప్పుడు 1,50,000 కోట్లు యాంచి తెస్తావో చెప్పవు అన్నట్టే ట్విట్టర్ గుట్లే రాసుకొచ్చిండు కేటీఆర్ సారు. పొద్దుగాల లేచిన కాంచి బీదార్పులు, రాష్ట్రం అప్పుల పాలైందని గజ్జలు కట్టుకొని గజం ఎగురుడు. ఇప్పుడు ఏం చూస్తాయి మరి చెప్పవు పైసలు అన్నట్టే అరుచుకున్నాడు. మింగమెతుకు లేకున్నా మీసాల బిల్లు ఎక్కువ అన్నట్టు మీది మాటలకు ముచ్చట్లు చెప్పుడు కాదు, శాతనైతే పనులు చేసి చూపియాలే అన్నట్టే పొట్టు చాపించిండు. సరే తీయలి, మీ పంచాది మీది మాకెందుకు గాని ఇంట్లో మేము రాసిందేం లేదు, మేము అంటుందేం లేదు. సారు ట్విట్టర్ గుట్లే రాసిందే మీకు వార్తలలో చెప్పినాం. అటెంక మమ్మల్ని అయితే బదనాం చేయొద్దు సుమా, ముందుగానే చెప్తున్నాం. ఇద్దరు నడుమ పంచాది అయ్యిందంటే 2-3 వద్దులు అవుతుంది. అదే 2 ఊళ్ళ నడుమ పంచాది అయితే ఓ వారంలో తెగుతుంది. అదే 2 రాష్ట్రాల నడుమ పంచాది వస్తే ఓ నెల 2 నెలలు పడుతుంది. అట్లా ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే ఓడుస్తుంది. కానీ ఓ కాడ 2 దేశాల నడుమ రగిలిన లడాయి పెద్ద యుద్ధంగా మారింది. ఇంకో ప్రపంచ యుద్ధం వస్తుందా ఏంది అన్నట్టు తయారైంది. అట్లా ఇయాల్టికి వాళ్ళ నడుమ యుద్ధం సాలయ్యి ఏడాది అవుతుంది. గా ముచ్చటేందో ఒకసారి చూసొద్దాం పార్రి.
మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, బరాబర్ బాంబులు వేసుడేసుడే, తుపాకులు వేల్సుడే. ఓ రోజు చర్చలు అనుకుంటేనే ఇంకో రోజు యుద్ధం తీరుగా యుద్ధం నడుస్తూనే ఉన్నది. హమాస్ ఇజ్రాయెల్ నడుమ యుద్ధం సాలై ఏడాదైంది. పోయినేడు అక్టోబర్ 7వ తారీఖు నాడు హమాస్ ఉగ్రవాదులు దక్షిణంలోకున్న ఇజ్రాయెల్ లోపల దొరబడి ఏం తక్కువ 1200 మంది ప్రాణాలు తీసిర్రు. ఇక ఊకుంటారా, వీళ్ళేమన్నా తక్కువనా? గుంపు పోయి గాజా మీద పడ్డారు. వాళ్ళు 1200 మంది ప్రాణాలు తీస్తే వీళ్ళు ఏకంగా 42,000 మంది ప్రాణాలు తీసిర్రు. ఏముంది, మంది ఎక్కువ ఉన్న కాడ చూసి ఆయమన్న బాంబు కొట్టేస్తే అయిపోయా. ఇగిట వీళ్ళ నాళ్ళు కాలువా, వాళ్ళని వీళ్ళు కాలువా. ఈ రెండు దేశాల నడుమ ఏడాదికెంచి యుద్ధం అయితేనే ఉన్నది. పబ్లిక్ పానాలు పోయినాయి, బంగ్లాలు కూలినాయి, ఆగం చందనం. ఇక అందరితో ఆగిందా అంటే అది లేదు. ఈ యుద్ధాన్ని తీసుకుపోయి లెబనాను, యమాను, ఇరాను ఈ 3 దేశాలకు కూడా పూసిర్రు. కొంతమంది దేశాలు వదిలిపెట్టిపోయిర్రు. ఇంతమంది పానాలు బిగబట్టి అక్కడనే ఉంటున్నారు. కడుపు నిండా తిండి లేదు, కంటి నిండా నిద్ర లేదు. ఏడాదికెంచి ఇదే తిప్పల పాపం అక్కడి పబ్లిక్ కు. ఓలోకు రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇంకోలోకు హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం. ఈజాలం అన్నట్టు పక్క పొంటున్న బుడ్డ దేశాలకు కూడా అంటించారు. ఇదంతా చూస్తుంటే 3వ ప్రపంచ యుద్ధం వస్తుందా ఏందన్నట్టే ఉన్నది బౌండరీ. ఒకప్పుడు కోడి గుయ్యంగానే లేచి మబ్బుల వాకింగ్ రన్నింగ్ లేకుంటే పేయి గట్టి ఉండాలని ఇంకేదన్నా ఎక్సర్సైజో చేసేటోళ్ళు. కానీ ఏమంట పల్క ఫోన్ చేతికొచ్చిందో పొల్లగాళ్ళ కాడ నుంచి పెద్దోళ్ళ దాకా అందరూ దాంట్లోనే మూతి పెడుతుర్రు. ఇక వాకింగ్ రన్నింగ్ ఎక్కడిది, చాలా మంది అయితే అసలు మర్చిపోయిర్రంటే నమ్ముర్రి. ఎంతసేపు ఫోన్లోనే మూతి పెట్టి నిద్ర మబ్బు లెక్క తయారైతుర్రు. మరి ఇప్పుడు గీజోలి మాకెందుకు చెప్తున్నట్లు అని అంటారా? అయితే ఆదిలాబాద్లో అయినా గీ ముచ్చట చూడుర్రు ఒకసారి. జిల్లా నుంచి ఈ యొక్క క్రీడా జ్యోతి మన జిల్లా గురించి చూస్తుర్రు కదా ఎట్లా ఎగురుతుర్రో. ముంగట ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్న తెల్లంగి తెల్ల పాయింట్ వేసుకుంటే పక్కపొంటి ఎర్ర రంగు టీషర్ట్లు వేసుకున్నది కలెక్టర్ ఇంకా ఎస్పీ సారు. వీళ్ళ ఉరుకుడు చూసి వెనకమార్ల వచ్చేటోళ్ళు రువడి పెంచుతుర్రు. ఇక అసలు ముచ్చట ఏంటిదంటే మంచిగా ఫిట్నెస్ మెయింటైన్ చేసి అన్నిట్ల ముంగట ఉండాలి అని సీఎం కప్ పేరుతోని ఓ కార్యాన్ని పెట్టుకుర్రు. మొదలు టార్చ్ ర్యాలీ తీస్తే దానికి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్న, జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఇంకా ఎస్పీ గౌస్ ఆలం సార్లు హాజరుపడ్డారు. ఇక వచ్చిన ఎమ్మెల్యే కలెక్టర్ ఇంకా ఎస్పీ సార్లకు పూల గుత్తులు ఇచ్చిర్రు పెద్ద మనుషులు. అటెంకా అసలు కార్యం సాల్వ్ చేసిండ్రు. పచ్చ జెండాను ఎమ్మెల్యే ఇంకా ఎస్పీ పట్టుకొని ఊపుతుంటే కలెక్టర్ సార్ దీపం పట్టుకుండు. కాగాడ ముట్టియంగానే జ్యోతి వెలిగిందని చలో బాగో అని ఉరుకుడు షురూ చేసిర్రు. గిట్ల ఏం తక్కువ 10 కిలోమీటర్ల మందం నడిచిందట గీ ఉరుకుడు. ఆటల పండుగకు జిల్లా పెద్ద అధికారులు ఇంకా ఎమ్మెల్యే వచ్చిర్రని ఎరకయ్యి అక్కడి లోకల్ పబ్లిక్ కూడా శీతం వచ్చిర్రు. అందరు గూడి పొద్దుగాల సల్లగాలికి గిట్ల ఉరుకుడు చూపిర్రు. అటెంక కలెక్టర్ రాజర్షి సార్ మాట్లాడుకుంటా, అంటే రూరల్ స్పోర్ట్స్ చాలా వరకు ఎక్కువ ప్రోత్సహించాలి. దానికి ప్రభుత్వం గౌరవనీయులు సీఎం గారు ఇంత మంచి ఒక ఆలోచన చేసి ఒక సీఎం కప్ ఇట్లా కార్యక్రమం కూడా తీసుకొని రావడం జరిగింది. సో జిల్లాలో ఈ రోజు ఈ ర్యాలీ కూడా మంచిగా నిర్వహించడం జరిగింది. అది కూడా జిల్లా లెవెల్లో అండ్ విలేజ్ లెవెల్లో, మండల్ లెవెల్లో, ప్రతి ఒక్క లెవెల్లో కూడా గౌరవ ప్రజాప్రతినిధులకు సహకారం తీసుకొని అందరూ అధికారులు కూడా ఖచ్చితంగా కృషి చేసి ఈ కార్యక్రమం కూడా విజయవంతంగా చేస్తాము. గదన్నట్లు సర్కారు ఇంత గొప్ప ఆలోచన చేస్తుంది కాబట్టి యువత మొత్తం ఈ కార్యంలో పాల్గొనాలి. ఆటలల్ల మన ఆదిలాబాద్ కు మన తెలంగాణకు మంచి పేరు దేవాలే అన్నట్లు మాట్లాడుకొచ్చిండు. సీఎం కప్ టార్చ్ ర్యాలీల గిట్ల ఆటగాళ్ల ముచ్చట్లు చెప్పుకుంటా ఇది మండలాల ఇంకా ఊర్ల పొంటి కూడా నడుస్తది. అందుకోసం అధికారులంతా తయారు ఉండాలి అన్నట్లు మాట్లాడుకొచ్చిండు కలెక్టర్ సారు. మరి తమ్ముళ్ళు అన్నలో సర్కారే సాధిస్తానికి ముంగట్కొచ్చింది. ఇక మరి మీ టాలెంట్ ఏందో చూపించుకోర్రి. అబ్బో ఏం హైడ్రా రా బాబు. హైడ్రా పేరు ఈయనబడితేనే గుండెలు పట్టుకుర్రు చాలా మంది. పాపం అలా బలిచిన వాళ్ళ సంగతేమో గాని బక్కపల్చనోళ్ళు కూలీ నాలి చేసుకుని బతికెళ్ళ తీసేటోళ్ళ ఇండ్లే కూలగొట్టిర్రని కాని పార్టీ వాళ్ళు కారాలు మిరియాలు నూరిర్రు. అందుకనే ఇప్పుడు హైడ్రాకు రెస్ట్ ఇచ్చి కొత్త కార్యం ముంగటేసుకున్నది తెలంగాణ సర్కారు. చెరువు శిఖం భూముల్ని కబ్జా పెట్టిర్రు, సర్కారు సొమ్మును మాయం చేస్తుర్రని తెలంగాణ సర్కారు హైడ్రాని దించితే దొరికిన కాడికి కూలగొట్టుకుంటూ వచ్చిర్రు. ఇగట కొంతమంది
కోర్టుకు పోతే అట్టెట కూల కొడతారు, ఏం లెక్కలు చేసిరని కూల కొడుతులని కోర్టు చెప్పిన ముచ్చట అందరికి గెలుకున్నదే కదా. ఇక గదే ముచ్చట మీద ముందుగాల కబ్జా పెట్టిన భూములెన్ని, FTL కింద ఉన్న భూములెన్ని, బఫర్ జోన్లలో ఎంత కబ్జా అయింది అనేది లెక్కలన్నీ తీయాలి. అప్పటి వరకు హైడ్రా కూలగొట్టులు ఆపాలని అధికారులకు ఆర్డర్లు వేసింది సర్కారు. ఇగట సర్కారు ఎప్పుడే ఆలస్యం బుల్డోజర్లకు ఇంజన్ లాగినాయి, అధికారులు రంగంలోకి దిగిరు. మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు రువడి పెంచిరు లెక్కలేసేందుకు. గిట్లా సెక్రటేరియట్ల అధికారులతో మీటింగ్ పెట్టిండు తెలంగాణ చిన్న సీఎం బట్టి విక్రమార్క సారు. చెరువుల సంగతి ఏంది, కుంటలు ఎన్నున్నాయి, హైడ్రా పనితనం ఏంది, మూసిని ఎంత శుద్ధి చేయాలనేటి కార్యాల మీద అధికారులతో మాట్లాడిండు. అంతేకాదు అంతకు మునుపు ఎన్ని చెరువులు ఉన్నాయి, అందులో ఎన్ని కబ్జా చేసిరు, ఇప్పుడు ఎక్కడెక్కడ చెరువులలో కబ్జా పెట్టిరు అనేటిదంతా చూపెట్టిండిట. ఇక ఇదిట్టుంటే ఇటు అధికారులు సర్వేలు చేసిన లెక్కలన్నీ అధికారిక వెబ్సైట్ HMDA కింద పెడతారట. చెరువులు ఎన్ని, కుంటల వెడల్పు ఎంత, పొడవెంత, FTL బఫర్ జోన్ల సంగతి ఏందనేటిదంతా వెబ్సైట్ లో పెడతారు అన్నట్టు. అంటే అందరు చూసుకోవచ్చు అన్నట్టే. పటాస్ న్యూస్ నడిమిట్లా ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. అసిడిటీ పోయింది, అయ్యో